సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థభావాలు గోచరిస్తుంది. రాశ్యాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. కుటుంబ పరంగా చికాకులు ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో వారు మీ మాట వినకపోవడం, ఏదో విధంగా గొడవకి రావడం, సంతాన పరంగా కావచ్చు, జీవిత భాగస్వామి పరంగా కావచ్చు, ఎనలేని చికాకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చక్కగా ఉద్యోగంలో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడుతుండగా ఉంటుంది. ఉద్యోగరీత్యా లాభస్థానాలు ఉంటుంది, లాభంగా ఉంటుంది. రాశ్యాధిపతి రవి వ్యయస్థానంలో ఉన్నారు. ఎంత ధనం వస్తుందో అంత ఖర్చు అయిపోతుంది. షూరిటీ సంతకాలకు దూరంగా ఉండడం, అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. చక్కగా దైవ దర్శనాలు చేసుకోండి. అమ్మవారి అనుగ్రహంతో కొంతవరకు మేలు జరిగే అవకాశం గోచరిస్తుంది. వ్యయంలో గురువు ఉన్నారు. శుభకార్యాలు చేయిస్తారు. ఖర్చు ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని శుభకార్యాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి, ఉపయోగించుకోండి. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత చికాకు పరిచే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అవసరమైతే తప్ప ఉద్యోగంలో మారకుండా ఉండడం చెప్పదగిన సూచన. కోపతాపాలకు దూరంగా ఉండడం, ఎవరు ఏదైనా సరే ప్రస్తుతం మనకు బాగోలేదు, మనం స్థిమితంగా ఉండి మాట్లాడమే మేలు అనుకున్నట్టుగానే వెళ్ళండి. లేకపోతే మనకున్న కోపానికి, కోపం కాదు ఆవేశం, బాధ, అది మనం ఎదుటి వాళ్ళ మీద చెప్పడం వల్ల మీరు కోపించుకున్నారు, లేదంటే గట్టిగా మాట్లాడారు అని అనుకుంటారు. కానీ మనం నిదానంగా మాట్లాడినా గట్టిగా మాట్లాడినట్టే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో కొన్ని ఆచితూచి అడుగులు వేయండి. జన్మరాశిలో కేతు అంత బలంగా లేరు. మీకున్న తెలివితేటలకి ఎక్కడో ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని అనాలోచిత కారణాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. విద్యార్థులు కూడా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటే చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తుల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు కోరుకున్న సీటు ఏదైతే ఉందో అది లభిస్తుంది. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఇప్పుడు నాకు ఈ సీట్ వచ్చింది, నేను తర్వాత చూసుకుందాం, నేను మళ్ళీ వేరే ఎగ్జామ్ రాస్తాను, నేను మళ్ళీ తర్వాత చూసుకుంటాను, నాకు మళ్ళీ మంచి మార్కులు కావాలి, నేను తర్వాత లాంగ్ టర్మ్కి వెళ్తాను, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని సీటు వచ్చిందని వదులుకోకుండా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి, మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. ఇవన్నీ బాగుంటాయి. అయితే వీరికి అష్టంశే నడుస్తుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా స్పైన్కి సంబంధించి, స్కిన్ సంబంధించి, స్టమక్ సంబంధించి ఉండే ఇష్యూస్ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన విశ్రాంతి, తగినంత ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. ఉదయం సాయంత్రం జిల్లేడు గణపతి, జిల్లేడు హనుమాన్ ఇంట్లోనూ లేదా వ్యాపార ప్రదేశంలోనూ చక్కగా పెట్టుకోండి. నరదిష్టి అనేది పోతుంది. వీరికి అష్టంశ నడుస్తుంది. జిల్లేడు హనుమాను చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో ఉండడం వల్ల నరదిష్టి అనేది పోయి కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమతోటి చక్కగా అష్టోత్తరంతో ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన చేసిన బొట్టు రోజు పెట్టుకోవడం, ఆ కుంకుమనే 10 మంది ముత్తైదులకి పసుపు కుంకాలకి ఇవ్వడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల దీర్ఘ సుమంగలిగా మీరు కోరుకున్న ఏదైతే ఉందో ఆ అమ్మవారు అనుగ్రహం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగాని, గురువారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in